नमस्कार बच्चों, आज की हिंदी कक्षा में आप सभी का स्वागत है। आज का हमारा विषय है మా मुझे आने दे। ఈరోజు మన పాఠము మా मुझे आने दे। మా అంటే అర్థం ఏంటి? అమ్మా. ఠీకే, मुझे आने दे నన్ను రానివ్వు అంటే మీకు అర్థమై ఉండాలి. ఎవరిని అడుగుతున్నారు కావచ్చు? మా मुझे आने दे, అమ్మా నన్ను రానివ్వు అనేసి గర్భంలో ఉన్న పిండస్థ శిశువు తల్లిని అడుగుతున్న క్రమం. ఠీకేనా? ఈ పాఠం పేరైతే మనకి అర్థమైంది. नेक्स्ट इसमें एक कविता रूप में है, छंद मुक्त कविता के रूप में है। इसके बारे में और कवयित्री के बारे में हम जानेंगे। इससे पहले हम उन्मुखीकरण देखेंगे। ठीक है, इस श्रावण मास के समय हम लोगों ने एक अच्छा सा त्यौहार मनाया। कौन सा होगा? भाई बहन का त्यौहार है। श्रावण मास के समय रक्षाबंधन का त्यौहार मनाते हैं और बहुत सारे त्यौहार मनाते हैं। जब त्यौहार मनाते हैं तो घर में किसकी हलचल ज़्यादा रहती है? ఎగ్జాక్ట్లీ, బిల్కుల్ సహీ. ఎప్పుడైతే మనం పండుగలు జరుపుకుంటామో అప్పుడు ఇంట్లో సందడి చేసే వాతావరణం ఎవరి ద్వారా వస్తుంది? అమ్మాయిల ద్వారానే వస్తుంది. ఎందుకు మరి? माँ के पीछे रहती है, घर का काम कर लेती है, भाई को मदद करती है, पप्पा को मदद करती है, सबके बीच में वो रहती है. అందరితో పాటు కలిసిమెలిసి ఉంటుంది. చాలా చక్కటి వాతావరణాన్ని అమ్మాయి మనకి ఇస్తుంది. तो इसके बारे में माँ मुझे आने दे चर्चा के बारे में आज हम देखेंगे. तो यहाँ पर उन्मुखीकरण देखिए. ठीक है, माँ चाहिए, बहन चाहिए, पत्नी चाहिए, फिर बेटी क्यों नहीं चाहिए? मन अंदर की कूड़ा अम्मा कावाली. जब हमें भूख लगती है तो पहले हमें कौन याद आते हैं? माँ याद आती है. మనకి ఆకలి కాగానే అమ్మ అన్నం పెట్టు అనేసి అంటాం, అవునా? और बहन चाहिए हमसे ప్యార్ करने के लिए, हमसे शरारत करने के लिए, మనతో చక్కగా ప్రేమగా ఉండడానికి, స్నేహంగా ఉండడానికి, शरारत करने के लिए, చిలిపి వేషాలు వేయడానికి మనకు ఒక చెల్లెనో అక్కనో తప్పకుండా కావాలి. పత్ని चाहिए. हाँ, अब जब बड़े हो जाते हैं लड़के, उनके लिए एक पत्नी चाहिए. పత్ని అంటే భార్య కావాలి. అంటే అమ్మ కావాలి, చెల్లె కావాలి, అక్క కావాలి, భార్య కావాలి. లేకిన్ కానీ బేటీ క్యూ నహీ चाहिए? అమ్మాయి పుడుతుంది అంటే మాత్రం వద్దు అనేసి భయపడే సమాజము ఈ సమాజము. ఎందుకు అమ్మాయి వద్దు అనేసి క్వశ్చన్ అన్నమాట. अनदेखी बिटिया करे पुकार, मत करो यह अत्याचार. अनदेखी का अर्थ क्या है? కనిపించని ఒక ఆడ శిశువు పుకార్నా కేకలు వేస్తుంది. క్యా? మత్ కరో యహ అత్యాచార్, నాపై ఈ హింస చేయకండి, నన్ను కూడా బయటికి రానివ్వండి అనేసి बहुत ही संवेदनशील उन्मुखीकरण है. చాలా ఏమంటారు, ఇది ఈ భావన చాలా మనకి మనస్సుకి ఒకలాంటి బాధను కలిగించే భావన. మనకి ఎవరెవరు కావాలి? అమ్మ కావాలి, అక్క కావాలి, చెల్లె కావాలి, భార్య కావాలి, అందరూ కావాలి. కానీ పుట్టబోయే శిశువు మాత్రం అమ్మాయి వద్దు. ఇలాంటి భావన ఎందుకు? మత్ కరో యహ అత్యాచార్, నాపై ఇలాంటి అత్యాచారాలు చేయకండి. ఇలాంటి అత్యాచార కా అర్థ హై హింస. ఇలాంటి హింస నాపై చేయకండి అనేసి అన్దేఖీ బిటియా కరే పుకార్. అన్దేఖీ, దేఖ్నా అంటే కనిపించే, అన్దేఖీ అంటే కనిపించని ఒక ఆడ శిశువు గర్భంలో నుండి వేస్తున్న కేకలు. ఠీకే, ఏ హే ఉన్ముఖీకరణ్. ఇది ఈ ఉన్ముఖీకరణ్ చూడగానే వినగానే మనకి అర్థమైపోయింది కవిత ఏంటి. మా ముझे ఆనే దే అనగానే మనకు అర్థమైపోతుంది ఏంటని. ఓకే, కవితలో ఉన్న భావం ఏంటి? ఒక గర్భంలో ఉన్న ఆడ శిశువు అమ్మా నన్ను బయటికి రానివ్వు, ఈ సమాజంలో నన్ను కూడా తీసుకుని రానివ్వు అనే చెప్పే భావన ఈ కవితలో కనిపిస్తుందని అర్థమవుతుంది. నెక్స్ట్ కుछ प्रश्न है. देखिए, अनदेखी बिटिया क्या करती है, क्या कहती है? अनदेखी बिटिया क्या कह रही है? माँ मुझे बाहर आने दे, मुझे यह अत्याचार मुझ पर मत करो అనేసి చెప్తుంది. इन पंक्तियों से क्या संदेश मिलता है? ఈ రెండు పంక్తియాక అర్థ హై లైన్స్. ఈ రెండు లైన్స్ ద్వారా మనకి
ఏమి సందేశం లభిస్తుంది అంటే ఇక్కడ ఏంటి, అమ్మ కావాలి, అక్క కావాలి, చెల్లె కావాలి, లాస్ట్కి మనకి పెళ్లి చేసుకోవడానికి ఒక భార్య కూడా కావాలి. కానీ ఆడ శిశువు మాత్రము వద్దు, ఆడ కూతురు వద్దు అన్న సందేశం ఉంది ఇందులో. దీని ద్వారా మనకి ఏమి సందేశము లభిస్తుంది అంటే ఏంటి, ఆడ శిశువు వద్దు అన్న భావన ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. नारी के बिना समाज की कल्पना असंभव है, इस पर अपने विचार बताइए. अब देखिए, नारी के बिना समाज की कल्पना असंभव है. नारी లేని సమాజాన్ని ఒక్కసారి మనం ఊహించుకుందాం. क्या रहता है, कुछ भी नहीं रहता है. नारी के बिना समाज की कल्पना అసలు మనం ఊహించడానికి కూడా ఊహకి అందదు. ఒక ఫ్యామిలీ ఉండాలి అంటే అందులో తప్పనిసరిగా స్త్రీ పాత్ర చాలా ఇంపార్టెన్స్. अगर नारी ही नहीं है तो समाज भी नहीं रहता है. इलांटी आंसर మనకి ఇక్కడ వస్తుంది. तो ठीक है, देखिए अब यहाँ पर उद्देश्य మరి ఈ పద్యాన్ని మీకు 10th క్లాస్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరము ఉందా? उद्देश्य क्या है, छात्रों को चंद मुक्त कविताओं से परिचित करवाना है. చంద్ ముక్త్ కవిత అంటే కవిత రాసేటప్పుడు మనం జనరల్గా ఏం ఆలోచిస్తాము, చక్కటి లైనింగ్ ఉండాలి, ప్రాస ఉండాలి, మంచి లైనింగ్తో పాటు ఉండాలి అనేసి చాలా ఊహించుకుంటుంటాం. లేకిన్ యహా పర్ చంద్ ముక్త్ కవిత, ఇక్కడ ఎలాంటి ఛందస్సు అన్నది ఉండదు. చంద్ ముక్త్ కవిత కా అర్థ హై, ఎప్పుడు మనకి ఏ ఆలోచన ఏ పదజాలం వస్తుందో అది వెంటనే పెట్టేసేయడము. ఇప్పుడు మీకు కవితా గానము చాలా అంటే ఆ పదాలకి అనుగుణంగా ఉండదు. ఠీకే, తో చందముక్త కవిత ఎలాంటి భావన వస్తుందో అది వెంటనే రాసేస్తారు, దాన్నే చందముక్త కవిత అనేసి అంటారనమాట. इस कविता के माध्यम से भ्रूण हत्याओं का विरोध करने का प्रयास किया जा रहा है. అంటే ఈ కవిత ద్వారా భ్రూణ్ కా అర్థ హే గర్భంలో మొదటి 4 నెలలు శిశువు ఉన్న సమయాన్ని భ్రూణ్ అని అంటాం, ఆ పిండాన్ని. ఠీకేనా, ఆ గర్భస్థ శిశువు ఆ పిండాన్ని మనం భ్రూణ్ అనేసి అంటాం హిందీలో. विरोध करने का प्रयास किया जा रहा है. మరి భ్రూణ హత్య का अर्थ क्या है, భ్రూణ का अर्थ है గర్భస్థ శిశువు అంటే మొదటి 4 నెలలు ఉండే పిండాన్ని మనం భ్రూణ్ అనేసి అంటాము. మరి భ్రూణ హత్య క్యూ కర్ రహే హే, భ్రూణ హత్య ఎందుకు చేస్తున్నారు అని అంటే మీకు చాలామందికి అది తెలుసు. ఎందుకు, ఆడపిల్ల స్కానింగ్ చేయగానే మనము అందులో అమ్మాయా అబ్బాయా అని తెలియగానే అబ్బాయి అయితే చాలా సంతోషపడతాము, స్వీట్స్ పంచేసుకుంటాము. అమ్మాయి అనగానే క్యా కర్తే హే, కుచ్ లోగ్, అందరూ అని కాదు, కుచ్ లోగ్ క్యా కర్తే హే, హత్య కర్ దేతే హే. భ్రూణ హత్య అంటే కడుపులోనే ఆ గర్భస్థ శిశువు ఆ గర్భస్థ పిండాన్ని చంపేసేయడాన్ని భ్రూణ హత్య అనేసి అంటారు. తో ఏ హే, దాని గురించి మనకి ఈ లెసన్లో చెప్పడము జరిగింది. लिंग भेद का डटकर विरोध करना. लिंग भेद का अर्थ क्या है, समाज में స్త్రీ పురుష సమాన్ హే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, లింగ్ భేద్, స్త్రీలింగ్ పుల్లింగ్ డిఫరెంట్ కర్ రహే హే, ఆ భేదాన్ని మనం ఇక్కడ సృష్టిస్తున్నాము. దాని గురించి కూడా ఇందులో ఆ భేదము ఉండకూడదు అని విరోధించడాని కోసం మనకి కవిత ఇచ్చారు. भ्रूण हत्याओं पर रोक लगाकर बालिका शिक्षा की प्रेरणा देना इसका उद्देश्य है. भ्रूण हत्याओं पर रोक लगाना అంటే గర్భంలో పిండాన్ని చంపేసేయడాన్ని ఆపడము, దానిపై కంపల్సరీ మనము ఒక అవేర్నెస్ తెచ్చుకొని అలా చేయడము నేరము, చట్టరీత్యా నేరము. కడుపులో ఉన్న శిశువుని చంపేసేయడము, అబార్షన్ చేయడం అన్నది నేరము. అలాంటి అవగాహన మీకు కలిగించడము. బాలికా శిక్షకి ప్రేరణ దేనా ఇస్కా ఉద్దేశ్య హే. బాలికా శిక్ష అంటే ఏంటి, బేటీ బచావో బేటీ పడావో అంటే అమ్మాయిని రక్షించండి, అమ్మాయిని చదివించండి. జబ్ లడ్కీ కి పడాయి ఘర్ కి బలాయి, దేశ్ కి బలాయి, సమాజ్ కి బలాయి అంటే అమ్మాయి ఒక్క ఇంట్లో ఒక స్త్రీ చదువుకొని ఉంది అంటే ఆ ఇల్లు స్వర్గమే. అంటే తన పిల్లల్ని చూసుకుంటుంది, పరివార్ కో దేఖ్తీ హై, बच्चों को देखती है, समाज कैसा है उसके बारे में अपने बच्चों को भी
बताती है. సమాజంలో ఏమేం జరుగుతున్నాయనేది కూడా తన కుటుంబంలో ఉన్న సదస్సులను చెప్పి సరిగా చూసుకుంటుంది చదువుకున్న స్త్రీ అయితే. ठीक है, तो बालिका शिक्षा की प्रेरणा देना इसका उद्देश्य है. ఈ కవిత యొక్క ఉద్దేశం ఏంటి? भ्रूण हत्या का विरोध करना है, बालिका शिक्षा के लिए प्रेरणा भी देना है. तो ये है कविता का उद्देश्य. अब विधा विशेष देखिए. విధ అంటే పద్ధతి, అంటే ఈ పాఠము ఏ పద్ధతిలో ఉంది. यह एक चंद मुक्त कविता है. इसमें प्रत्येक पंक्ति कविता विषय के इर्द गिर्द घूमती रहती है. सटीक और प्रभावशाली शब्दावली ऐसे कविताओं की पहली मांग होती है. यह चंद मुक्त कविత ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము. అంటే ఛందస్సు అన్నది ఉంటుంది కదా, అది ఇందులో ఉండకుండానే మనకి చక్కటి ప్రభావవంతమైన పదజాలంతో మనకి కవిత రచించబడి ఉంటుందన్నమాట. इसमें प्रत्येक पंक्ति ప్రతి లైన్ కూడా మెయిన్ విషయం ఏమైతే ఉంటుందో, ఏదైతే మెయిన్ టాపిక్ ఉంటుందో उसके इर्द गिर्द फिरती रहती है. దాని చుట్టూనే విషయం అంతా ఉంటుంది. सटीक और प्रभावशाली शब्दावली ऐसे कविताओं की पहली मांग होती है. చాలా ప్రభావశాలి పదజాలము ఇందులో ఉంటుందన్నమాట. तो ये है विधा विशेष. अब देखिए कवयित्री परिचय. इसमें अब माँ मुझे आने दे, अम्मा नन्नु रानिव्वु అన్న కవిత యొక్క कवयित्री कौन है? कवयित्री का नाम है मृदुल जोशी. एक स्त्री है कवयित्री. कवि अंटेनेमो पुरुष, कवयित्री स्त्री है. अब उनका जन्म कब हुआ? 1960 में उत्तराखंड के काठगोदाम में हुआ. अब उनकी रचनाएं क्या है? समकालीन हिंदी काव्य में आम आदमी, गुम हो गए अर्थ की तलाश में, शब्दों के क्षितिज से, इन दिनों, आदि. आदि अंटे मोदलैनवी. यहाँ पर 1 2 3 4 रचनाएं दिए गए हैं. ठीक है, ये परफेक्टली सीख लीजिए. नेक्स्ट, इनके काव्यों की विशेषता क्या है? వీరు మృదుల జోషి ఎలాంటి కావ్యాలు రచించారు అంటే వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే नारी चेतना और सम समाज का निर्माण. नारी चेतना అంటే నారీ का अर्थ क्या है? స్త్రీ. స్త్రీని చైతన్యవంతురాలుగా చేయడము ఈమె యొక్క రచనల యొక్క ముఖ్య ఉద్దేశము. और सम समाज का निर्माण, స్త్రీ పురుషు సమాన్ హే, ఇలాంటి సమానత్వ భావనలు ఈమె కవితలలో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ क्या है? कविता का उद्देश्य चंद मुक्त कविता का परिचय. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము. భ్రూణ హత్యాగా విరోధ్ అంటే గర్భంలోనే పిండాన్ని చంపేయడాన్ని విరోధించడము, అంటే అలాంటి తప్పులు చేయొద్దు అని ఆపడము. బాలికా శిక్ష పర్ జోర్. బాలికా శిక్ష పర్ జోర్ అంటే ఏంటి? అమ్మాయి తప్పకుండా చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయిలు చదువుకుంటే బాగుంటుంది అనేసి మనము ఏం చేయాలి? మన పెద్దవాళ్ళకి కూడా నేను చదువుకుంటాను అన్న భావన వాళ్ళకి కలిగింపచేయాలి. చదువుకుంటే ఏమేమి లాభాలు ఉంటాయన్నది కూడా వాళ్ళకి మనము చెప్పి అమ్మాయిల్ని చదివింప చేయాలి. ये है माँ मुझे आने दे कविता के बारे में कवयित्री परिचय, उद्देश्य, विधा विशेष. तो देखिए बच्चों, आज का हमारा श्लोक है यत्र नार्यस्तु पूज्यते रमन्ते तत्र देवता. అంటే ఎక్కడైతే నారీని పూజిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటారనేసి మన సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. उसी के अनुसार हमारे भारतीय समाज में नारी की पूजा की जाती है. దాని ప్రభావంతోనే మనము మన సమాజంలో స్త్రీని ఒక దేవతగా భావిస్తూ ఉంటాము. ఠీకే, లేకిన్ కానీ అదే సమాజంలో స్త్రీకి అవహేళన भी की जा रही है. అదే సమాజంలో కూడా స్త్రీకి ఒక అవమానము అన్నది జరుగుతుంది. उसी के बारे में आज हम माँ मुझे आने दे कविता के बारे में चर्चा करेंगे. तो हम लोग इससे पहले उन्मुखीकरण में क्या पढ़े हैं? माँ चाहिए, बहन चाहिए, पत्नी चाहिए, लेकिन बेटी नहीं चाहिए. అమ్మ కావాలి, అక్క కావాలి, చెల్లె కావాలి, భార్య కావాలి, కానీ కనడానికి మాత్రం కూతురు వద్దు అన్న భావన ఇప్పుడు సమాజంలో ఉంది. దానిని విరోధిస్తూ कवयित्री मृदुल जोशी ने एक कविता की रचना की है. उसके बारे में विषय प्रवेश देखेंगे. स्त्री और पुरुष दोनों समाज रूपी शक्ति के दो रूप है. స్త్రీ మరియు
పురుషుడు, సమాజంలో రెండు చక్రాల లాంటి వారు, రెండు శక్తుల లాంటి వారు. दोनों कार्यकुशल गुणी और बुद्धिमान होते हैं. आपके पास पाठ्य पुस्तक है तो आप कंपलसरी ये पंक्तियाँ देखते रहिए, क्योंकि वो शब्द हमें आदत होना है. మన కళ్ళకి ఆ పదాలు అలవాటు కావాలి. दोनों कार्यकुशल गुणी और बुद्धिमान होते हैं అంటే స్త్రీ పురుషుడు సమాజంలో సరైన సమాన భావన ఉన్నప్పుడు సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది. समाज के निर्माण में दोनों का समान महत्व है. సమాజ నిర్మాణంలో ఇద్దరి యొక్క సమాన ఏమంటారు భారము ఉంటుంది, महत्व रहता है. वेदों में स्त्री की तुलना देवी से की गई है. వేదాలలో अभी हम लोग श्लोक पढ़े ना, ऐसे వేదాలలో స్త్రీని ఒక దేవిగా భావించారు. कहते हैं जहाँ नारी का वास होता है वहाँ देवता बसते हैं. ఎక్కడైతే స్త్రీ నివాసం ఉంటుందో అక్కడ దేవతలు కూడా నివాసము ఉంటారు. लेकिन सामाजिक विषमताओं के कारण आज भी भ्रूण हत्याएं देखी जा रही है. కానీ సమాజంలో జరిగే దురాచారాల వలన ఈ రోజుకి కూడా స్త్రీని ఒక హింసించే భావనగా చూస్తున్నారు. భ్రూణ హత్యాయే హో రహీ హే. భ్రూణ హత్య का अर्थ है గర్భస్థ శిశువు అని ఇంతకుముందే మీకు చెప్పాను. అంటే గర్భంలో ఉన్న మొదటి 4 నెలల్లో ఉన్న పిండాన్ని మనం భ్రూణ అని అంటాం హిందీలో. భ్రూణ హత్యాయే देखी जा रही है. ऐसी घटनाएं सामाजिक मानवीय अपराध है. ऐसे अपराध को समाप्त करना बेहद ज़रूरी है. ఇది మనకి మెయిన్ విషయము, ఠీకేనా. ఇలాంటివి చాలా నేరం, అంటే గర్భంలో ఉన్న శిశువుని చంపడము నేరము. భ్రూణ హత్యాకరణ అపరాధ్ హే. ఇలాంటి భావనను మనం ఏం చేయాలి, దూరం చేయాలి. సమాప్త కరణ బేహద్ జరూరీ హే. బేహద్ జరూరీ హే అంటే చాలా ఆవశ్యకము, బహుత్ జరూరీ హే చాలా అవసరం అన్నమాట. ఇలాంటి నేరాలు జరగకుండా ఆపాలి, ఠీకేనా. तो अब देखिए हम कविता चंद मुक्त कविता है, ठीक है. अब देखिए पंक्ति दर पंक्ति पूरा विषय के इर्द गिर्द घूमते रहती है. तो देखिए, माँ मुझे आने दे, डर मत आने दे. अम्मा నన్ను రానివ్వు. डरने का अर्थ क्या है, భయాన్ని రానివ్వకు, నన్ను బయటికి రానివ్వు. फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर. फैलूंगी व्यापिस्तानु, तेरे आंगन में. आंगन का अर्थ क्या है, यहाँ पर कुछ शब्द है, देखिए. आंगन का अर्थ क्या है, इंటి ముందు భాగాన్ని మనం వాకిలి అంటాం, ఆంగన్. ఆంగన్ మే హరియాలి బన్కర్, మనకి వాకిట్లో చక్కగా గ్రీనరీ మొక్కలు ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఆ విధంగా నేను వ్యాపిస్తానమ్మా. फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर. लिपटने का अर्थ क्या है, हाँ, बच्चे माँ के पास जब आते हैं तो सिस्टमैटिक नहीं आते हैं, माँ ऐसे पकड़ लेते हैं. लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, చక్కగా వచ్చేసి గట్టిగా హత్తుకుంటారు. ఆంచల్ కా అర్థ క్యా హే, ఒడి అని ఒక మీనింగ్ వస్తుంది. और एक क्या है, పల్లో जब रहता है ना, పల్లో అంటే కొంగుని ఆంచల్ అంటారు. जब बच्चे पकड़ लेते हैं तो पूरा लिपट जाते हैं. అప్పుడు लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, మంచి సుహాసనగా నేను నిన్ను హత్తుకుంటానమ్మా. मेरी किलक और टुमकते कदमों में घर का सन्नाटा बिखर जाएगा. मेरी किलक और टुमकते कदम. किलकने का अर्थ क्या है, కేరింతలు, ठीक है. और टुमकने का अर्थ क्या है, చిన్న చిన్న పాదాలకి, వాళ్ళకి ఆడ శిశువు ఉందనుకోండి, వాళ్ళకి చిన్న గజ్జలు వేస్తాం. ఆ టుమక్తే కదం, చన్ 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 అనేసి వాళ్ళు నడుస్తుంటే घर का सन्नाटा दूर हो जाएगा. घर का सन्नाटा, घर అంటే ఇంట్లో అమ్మాయి లేదనుకోండి నిశ్శబ్దంగా ఉంటుంది. అదే అమ్మాయి పట్టగొలుసులు వేసుకొని గజ్జలు వేసుకొని చన్ 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 ऐसे फिरती रहती है तो घर का सन्नाटा दूर हो जाएगा. सन्नाटा అంటే నిశ్శబ్దము, ठीक है ना. कदम का अर्थ क्या है, అడుగులు, खुशबू, सुहासना. చూస్తుండండి, ठीक है. जो पसरा है पिता के दम्भ भाई की उद्दंडता के कारण सदियों से.
ఎలాంటి నిశ్శబ్దము? జో పసరా హే. పసరనే కా అర్థ హే వ్యాపించి ఉంది. ఎవరి గర్వంతో? పితాకే దంబ్ భాయికి ఉద్దండతాకే కారణ్ సదియోं से. సదియోं से అంటే సంవత్సరాల నుంచి, ఠీకే, శతాబ్దుల నుంచి, సదియోं से భాయికి ఉద్దండత. ఉద్దండత అంటే మొండితనము. ఠీకే, భాయికి ఉద్దండత, నాన్న గర్వంతో ఉన్న నిశ్శబ్దాన్ని నేను దూరం చేస్తాను, కానీ నన్ను బయటికి రానివ్వు. पोंछ दूंगी अंधेरा जो तेरे माथे की सिलवटों में सिमटा है, कभी कभी झर जाता है ओस की बूंदों सा आँखों की कोरों से. पोंछ दूंगी अंधेरा. पोंछ दूंगी అంటే ఏంటి? తుడిచేస్తాను. అంధేరా, అంధేరే का अर्थ क्या है? చీకటిని నేను దూరం చేస్తాను. जो तेरे माथे की सिलवटों में सिमटा है, कभी कभी जर जाता है ओस की बूंदों सा आँखों की कोरों से. कितनी संवेदनाशील वाक्य है. कभी कभी మాథేకి సిల్వటే అంటే మనకి టెన్షన్గా ఉన్నప్పుడు ఒక రకంగా, మాథా అంటే ఫోర్ హెడ్, ఠీకే, ఈ బహుత్ హీ పరేషాన్గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలాంటి టెన్షన్స్ని నేను दूरम చేస్తానమ్మా. పూంచ్ దూంగి అంధేరా. बहुत ही जब हम टेंशन में रहते हैं, చాలా బాధలా ఉన్నప్పుడు మనకు ఆ ఫేస్ ఫీలింగ్ మొత్తం మారిపోతుంది. అలాంటి వాటిని నేను దూరం చేస్తానమ్మా. కభీ కభీ జర్ జాతా హే ఆంఖోं की कोरों से. ఆంఖోं की కోర్ అంటే కను ఎడ్జెస్ నుంచి వాటర్ పడిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ అమ్మ చాలా బాధలో ఉంది. ఎందుకనేసి గర్భంలో ఉన్న ఆడ శిశువుని దూరం చేసుకోలేక బాధపడుతూ ఉందన్నమాట. అలాంటి సమయంలో గర్భంలో ఉన్న పిండస్థ శిశువు భ్రూణ్ బోల్ రహా హై కి మాँ मुझे आने दे. కభీ కభీ జర్ జాతా హే ఓస్కి బూందో సా. ఓస్కి అంటే నీటి బిందువులు ఇలా ఇలా కారిపోతుంటే నేను దాన్ని చూస్తున్నానమ్మా, దాన్ని తూడ్చడానికి నేను వస్తాను. आने तो दे धुल जाएगा सारा का सारा रुखीला एहसास, अखड़ीला मिजाज जो छिपका है घर की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में. ठीक है, आने तो दे, రానివ్వైతే రానివ్వు నన్ను. ధుల్ జాయేగా సారా కా సారా రుఖీలా ఎహసాస్. రుఖీలా ఎహసాస్ అంటే పొడిబారిన జీవితం, నీరసంగా ఉన్న జీవితంలో అలాంటి ఫీలింగ్స్ని నేను దూరం చేస్తాను. అక్కడీలా మిజాజ్. అక్కడీలా మిజాజ్ అంటే గర్వంతో కూడిన స్వభావం ఉంది కదా. ఇంట్లో ఎవరు ఉన్నారు? నాన్న, అన్న, తమ్ముడు, ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్న వాటిని అన్నిటిని నేను దూరం చేస్తాను. మేరీ టుమక్తే కదమోं से मैं घर का सन्नाटा दूर कर दूंगी. अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में. అంటే ఇంటి పరిసర ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంది అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా టెన్షన్ పూరిత వాతావరణము. ఠీకే, ఖామోషి, నిశ్శబ్దము, సన్నాట, ఇలాంటి వాతావరణం ఉంది. వీటన్నిటినీ నేను దూరం చేస్తాను. ఫస్ట్ నన్ను రానివ్వు. तेरी आँखों में तैरते ये समंदर ये आसमान के अक्स मैंने देख लिए है माँ. तेरी आँखों में तैरते ये समंदर ये आसमान के अक्स मैंने देख लिए है माँ. ఎంత చాలా డీప్గా ఉన్న భావన. ఆంఖ్ కా అర్థ్ క్యా హే? కళ్ళు. కళ్ళల్లో జబ్ మా రోతే రహతీ హై తో ఆ కళ్ళు నిండా వచ్చే నీళ్ళు ఎలా అనిపిస్తున్నాయంట ఆ చిన్న పాపకి, समंदर के जैसे दिखाई दे रहे हैं. उसमें से आसमान का प्रतिबिंब दिखाई दे रहा है. अंतटी वाटर लो आसमान का प्रतिबिंब, अक्स का अर्थ है प्रतिबिंब, दिखाई दे रहा है. मैंने देख लिया है माँ. माँ जा सकती हूँ मैं दूर पार उस झिल मिलाती दुनिया में, ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के. అంటే ఏం చెప్తుంది అమ్మాయి? అమ్మ, నేను చూశాను నీ కళ్ళల్లో ఉన్న సముద్రాలలో ఆస్మాన్కే ప్రతిబింబ దిఖాయి దే రహే హే. అంటే అమ్మ ఎప్పుడు కూడా ఎలా ఉందన్నమాట, ఏడుస్తూ ఉంది. ఆ భావన ఏడ్పుతో ఉంది. అలాంటి వాటిని నేను దూరం చేయడానికి నేను వస్తానమ్మా అంటుంది. మా జా సక్తీ హూ మై అంటే వచ్చిన తర్వాత నేను ఏం చేయగలను, ఎందుకు భయపడుతున్నావు అన్న విషయాన్ని చెప్తుంది. జా సక్తీ హూ మై దూర్ పార్ చాలా పైకి నేను వెళ్ళగలను. उस झिलमिलाती दुनिया में ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के.
అక్కడ నుంచి మెరుపులు మెరుపులుగా ఉన్న నక్షత్రాలను కూడా నేను తీసుకొచ్చి నీ ఒడిలో వేస్తానమ్మా. समंदर की పైన వరకు వెళ్ళగలను. समंदर की लहरों के थपेड़े में ढूंढ सकती हूँ मैं మోతీ और सीपी और नाविकों के किस्से. అంటే బయటికి వచ్చిన ఆడ శిశువు చక్కటి అభివృద్ధిలో ఉన్నప్పుడు ఎంత ఉచ్చ స్థాయికైనా వెళ్ళగలడు. और पाताल तक समंदर तक भी जा सकती है. समंदर की లెహరే, లెహరే అంటే అలలు, అలల యొక్క తాకిడికి కూడా నేను తట్టుకొని అక్కడ ఉన్న నావికుల విషయాలు చెప్తాను నీకు. और क्या है मोती और सीपी और नाविकों के किस्से. मोती, मोती कहाँ से उद्गम होती है? सीपी से उद्गम होती है. అంటే ముత్యము ఎక్కడైతే జన్మిస్తుందో అంటే ఆల్చిప్పలు అని అంటాం కదా, దాన్ని మనం హిందీలో సీప్ కైతే హే. అలాంటి వాటన్నింటి విషయాలు కూడా నేను చెప్తానమ్మా. అంటే అవన్నీ చెప్పాలంటే ఎక్కడి వరకు వెళ్ళాలి? సమందర్ తక్ జానా హే అంటే ఎక్కడి వరకైనా వెళ్ళగలదు ఆడ శిశువు. कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला रंगों सा चटकीला हो पर आने तो दे. कर सकती हूँ నేను అంతా చేయగలనమ్మా. मैं सब कुछ जो रोशनी सा चमकीला చాలా వెలుతురుగా నేను చేయగలను. ఈ చీకటి అంధకారాన్ని మొత్తం దూరం చేసేసి చాలా వెలుతురుగా చేయగలను. రంగు సా చట్కీలా చక్కటి ఇంద్రధనుసు లాంటి రంగురంగులుగా నేను మెరుపులను చేయగలను. పర్ ఆనే తో దే కానీ నన్ను ఫస్ట్ రానివ్వు. డర్ మత్ మా ముझे ఆనే దే భయపడకమ్మా నన్ను రానివ్వు అనేసి ఇక్కడ గర్భంలో ఉన్న శిశువు తన తల్లికి చెప్తున్న ఫీలింగ్ని, ఠీకే ఎక్కడో బయట లేదు ఆ శిశువు, గర్భంలో తల్లి గర్భంలో ఉన్న శిశువు అలా అంటుంది అనేసి అమ్మ ఇక్కడ ఆ ఫీలింగ్ని పొందుతుందన్నమాట. ऐसी बहुत ही अच्छी भावना को यहाँ पर हमें मृदुल जोशी जी ने दिया है. तो ठीक है ना, ये है माँ मुझे आने दे कविता के बारे में आपको विस्तार रूप से बता दिया गया है. तो यहाँ पर मेन विषय क्या है? यहाँ पर लड़की सब कुछ कर सकती है. जब हम प्रोत्साहन देते हैं उसका पीठ थपथपाते हैं. पीठ थपथपाना అంటే చక్కగా ఏదైనా పని చేసినప్పుడు షబాష్ బేటా తుమ్ కుచ్ భీ కర్ సక్తీ హో, నువ్వు చేయగలవు అని మనం ప్రోత్సహించినప్పుడు ఇంకా మంచి స్థానం వరకు అమ్మాయి వెళ్ళగలదు. లేకిన్ ఉసే పహలే ఆనే దేనా హై. ठीक है, माँ के गर्भ से बाहर आने देना है, भ्रूण हत्या नहीं करना है. ये मेन विषय है माँ मुझे आने दे में. लगता है आपको ये पाठ, कविता पाठ समझ में आ गया है. ठीक है ना. इसमें अगर आपको कुछ संदेह है तो मुझे आप पूछ सकते हैं. ये कविताओं के बारे में, ये नए शब्दों के बारे में थोड़ा ध्यान दे दीजिए. तो ठीक है, हम अगली कक्षा में फिर से मिलेंगे. तब तक के लिए धन्यवाद.